ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్లు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% డిస్కౌంట్. 3 pieces డ్రెస్సెస్ పై 10% to 50% డిస్కౌంట్. వెస్ట్రన్ వేర్ పై 10% to 50% డిస్కౌంట్. మెన్స్ వేర్ పై సూటింగ్ షర్టింగ్స్ పై 10% to 50% డిస్కౌంట్. హ్యాండ్లూమ్స్ పై 10% to 50% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై స్పెషల్ ఆఫర్ 10% to 50% డిస్కౌంట్. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 8 కోట్ల రూపాయల నిధులతో గుడివాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులపై ఎమ్మెల్యే రాము సమీక్ష. తొలి అడుగు కార్యక్రమంలో వస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేలా నాయకులు పనిచేయాలన్న జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్. నూతన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన శ్రీరామ్కు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించిన గుడివాడ బీజేపీ నేతలు. హిందీ ప్రాథమిక పరీక్షలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను అభినందించిన త్రివేణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్. ఎక్కడ ఎటువంటి పోటీ తత్వపు పరీక్షలు జరిగిన తమ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారంటూ వెల్లడి. గుడివాడ పట్టణంలో 8 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేయనున్నట్లుగా ఎమ్మెల్యే వెనుగండ్ల తెలియజేశారు. అతి త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని, గుడివాడ సమగ్ర అభ్యున్నతే తన లక్ష్యమని అన్నారు. గుడివాడ పట్నం ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నంలో శానిటేషన్ మెరుగుకు తీసుకుంటున్న చర్యలు, సురక్షిత త్రాగునీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ అధికారులకు ఎమ్మెల్యే రాము పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే రాము కృషితో ఇటీవల మంజూరైన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం నిధులు 8 కోట్లతో పట్టణంలో చేయనున్న అభివృద్ధి పనులను ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎంఈఏఎస్ఎన్ ప్రసాద్, డిఈలు సతీష్ చంద్ర, వరప్రసాద్, శివాజీ, ఎంఈలు పలువురు అధికారులు పాల్గొన్నారు. అది ఓపెన్ చేస్తారా? 29 లక్షలతో ఉందా? ఏంటంటే డివైడర్ మరి అట్టుంటే ఈ వస్తే వీడు ఆ డడపగాడు కూడా వేసాడా? అన్నిట్లో వేసారు. ఈ మొత్తం పట్టారు. అది అన్నిట్లో వేసారు సార్. కొన్నూరు ముజూరు కూడా సిఆర్డీఏ కింద ఉన్నా. సిఆర్డీఏ లోపల ఉండపల్లి అలా బ్యాక్ వర్క్ చేయండి. నేను చెప్పేది కాదు, సైడ్ కట్టడం మాకేం అయినా బోర్వెల్ తిడుతుంది. 3 రోజులు కలిపి 32 లక్షల రెండే కదా, 3 వీధులు 40 లక్షల. మరి ఇట్లు కూడా ఎంత డిలే? ఆరంభ 600 ముందు
9 మున్సిపాలిటీ నుంచి ఏమైంది సత్యం కొన్నూరు కొన్నూరు తాడిగడప కొన్నూరు ఎంత ఇచ్చారు ఇది మనకు తగ్గించినట్టు చూద్దాం మీకు అన్నీ మీకు చెప్తున్నాను పాపులేషన్ ప్రకారం ఇచ్చినారు. కర్ణాటకలోని దవనగిరి ప్రాంతంలో జరిగిన నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారిణి సీరా చంద్రకళ 75 కేజీల విభాగంలో 215 కేజీల బరువును ఎత్తి గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు అన్నారు. నేడు ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణి చంద్రకళను స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు మరియు సంయుక్త కార్యదర్శి కెలార్పు రంగాప్రసాద్ సాల్వాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎలవతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియం నుండి 16 రకాల క్రీడలకు ఉచితంగా కోచింగ్ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారిని తీర్చిదిద్దడం జరుగుతుందని తెలియజేశారు. స్టేడియం తరపున శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబర్చి బహుమతులు గెలుపొందడమే కాకుండా స్పోర్ట్స్ కోటాల ప్రభుత్వ ఉద్యోగాలను సైతం పొందడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ వెంకటేశ్వర మరియు స్టేడియం సిబ్బంది పాల్గొనడం జరిగింది. కర్ణాటకలోని దావణగిరిలో జరిగినటువంటి నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించినటువంటి పవర్ లిఫ్టర్ సీరా చంద్రకళ, ఈ అమ్మాయి 76 కేజీస్ బాడీ వెయిట్లో 215 కేజీస్ లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అట్లాగే అఖిల భారత స్థాయిలో ఈ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దానికి ముందు స్టేట్ లెవెల్లో ఒంగోలులో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి నేషనల్స్ కోసం దావణగిరి వెళ్ళడం జరిగింది. దావణగిరిలో గోల్డ్ మెడల్ కూడా మళ్ళా నేషనల్ లెవెల్లో సాధించడం జరిగింది. ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసిన విషయమే, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి గుర్తింపు పొందుతూ ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి 16 రకాల ఈవెంట్స్లో ఏ విధంగా ఎన్టీఆర్ స్టేడియం శిక్షణ ఇస్తూ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా నెంబర్ 1 స్థానంలో ఈరోజున ఎన్టీఆర్ స్టేడియం నిలబడిందంటే దానికి కారణం ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అట్లాగే క్రమశిక్షణతో అంకిత భావంతో క్రీడాకారులను తయారు చేయాలి, క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే గుడివాడలో ఈ ఎన్టీఆర్ స్టేడియంని నిర్మాణం చేశారో దానికి అనుగుణంగా ఆ ఆశయాలకు అనుగుణంగా నడవాలనేటువంటి లక్ష్యంతో కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతూ ఉంది. అట్లాగే ఈవిడికి చంద్రకళకి ఆల్రెడీ ఈ స్పోర్ట్స్ కోటాలో పవర్ లిఫ్టింగ్లోనే మరి ఆవిడకి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబ్ కూడా రావడం జరిగింది. కాబట్టి క్రీడాకారులు ఒక అంకిత భావంతో క్రమశిక్షణగా శిక్షణ తీసుకున్నట్టయితే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇటు జీవితంలో రాణించేదానికి అటు ఆరోగ్యపరంగా దృఢంగా ఉండేదానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి మరి క్రీడాకారులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి క్రీడా ప్రాంగణం లేకపోయినా కూడా నిజంగా చెప్పాలంటే అటువంటి వాటికి పర్మిషన్స్ రావు. కానీ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆ ఫెసిలిటీ కల్పించి మరి ప్రైవేట్ స్కూల్స్లో కూడా అతి తక్కువలో కూడా పిల్లలు చదువుకుంటాకి మరి ఎన్టీఆర్ స్టేడియం సహకరిస్తూ ఉంది వాళ్ళకి. ఆ విధంగా ఎన్టీఆర్ స్టేడియం ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ క్రీడాకారులకి తోడ్పాటు అందిస్తూ ఉంది. తప్పనిసరిగా మరి ఈ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి మాకు సీనియర్ కోచ్ మారేళ్ళ వెంకటేశ్వరరావు గురించి అందరికీ తెలిసిందే. మరి గడిచినటువంటి 30 సంవత్సరాలుగా కూడా ఎన్టీఆర్ స్టేడియంలో పనిచేస్తూ మరి ఆయన ఎంతో మందికి శిక్షణ ఇచ్చి ఎంతో మంది జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టర్స్ని తయారు చేసినటువంటి ఘనత ఎన్టీఆర్ స్టేడియంకి ఉంది. తప్పనిసరిగా ఈ విషయంలో మరి వెయిట్ లిఫ్టర్ చంద్రకళ గారిని అట్లాగే కోచ్ మారేళ్ళ వెంకటేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. హిందీ ప్రాథమిక పరీక్షలలో త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచడం ఎంతో ఆనందంగా ఉందని, గత 7 ప్రాథమిక హిందీ పరీక్షలో ఉత్తీర్ణత అయిన విద్యార్థులు ఈ ఏడాది మాధ్యమిక పరీక్షలలో మరింత ప్రతిభ కనబర్చాలని స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ ఆశించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పరీక్షలలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగన్నాథపురంలోని త్రివేణి స్కూల్ ఆవరణలో సర్టిఫికెట్లు అందిస్తూ ఆయన అభినందించారు. అనంతరం
త్రివేణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ మాట్లాడుతూ తమ విద్యార్థులు పోటీతత్వపు పరీక్షల్లో క్రీడల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం తమ స్కూలుకు ఎంతో గర్వకారణమని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పోటీతత్వపు పరీక్షల్లో తమ విద్యార్థులు మరింత ప్రతిభ కనబర్చేలాగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కింద సంవత్సరం జరిగినటువంటి ప్రాథమిక ఎగ్జామినేషన్లో 4th క్లాస్లో మా పిల్లలు 5th క్లాస్కి వచ్చారు. ఆ 5th క్లాస్లో వాళ్ళు యాక్చువల్గా హిందీ సబ్జెక్ట్ అంటే హిందీని ఊరికే మామూలు జనరల్గా నేర్చుకుంటారు. కానీ మా విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ పెట్టేటువంటి భాషా సంస్థ పేరు సార్, దక్షిణ భారత హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహించేటువంటి పరీక్షని ఇది మన స్కూల్లో ఎగ్జామ్ రాయమేది. బయట మనకు ఒక సెంటర్ ఇస్తారు. ఇది ఆ సెంటర్లోకి వెళ్ళి పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్తో పాటు చక్కగా ఎగ్జామ్ రాసి దాంట్లో ప్రథమ శ్రేణిలో వీళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు అవడం జరిగింది. ప్రాథమిక ఎగ్జామ్ అంటే ఆల్మోస్ట్ మంచి నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు ఈ ఎగ్జామ్ని పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వీళ్ళు 5th క్లాస్కి వచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ వాళ్ళకి ప్రాథమిక ఎగ్జామ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మాధ్యమిక ఎగ్జామ్ని వాళ్ళకి ప్రమోట్ చేస్తూ ఈ సంవత్సరం పిల్లలందరికీ కూడా మాధ్యమికనే ఒక సబ్జెక్టుగా క్లాస్లో మేము వాళ్ళకి బోధిస్తూ ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% డిస్కౌంట్. 3 pieces డ్రెస్సెస్ పై 10% to 50% డిస్కౌంట్. వెస్ట్రన్ వేర్ పై 10% to 50% డిస్కౌంట్. మెన్స్ వేర్ పై సూటింగ్ షర్టింగ్స్ పై 10% to 50% డిస్కౌంట్. హ్యాండ్లూమ్స్ పై 10% to 50% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై స్పెషల్ ఆఫర్ 10% to 50% డిస్కౌంట్. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. గుడివాడ నియోజకవర్గం బీజేపీ నాయకులతో బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడు తాతనేని శ్రీరామ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆదేశాల మేరకు బీజేపీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో బీజేపీ తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో నాయకులను, కార్యకర్తలను కలిసి అభిప్రాయాలు సేకరించడం జరిగిందన్నారు. కృష్ణా జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని తాతనేని శ్రీరామ్ అన్నారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలతో పాటు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కపర్తి రాష్ట్ర నాయకులు గుత్తికొండ శ్రీ రాజాబాబు, రామినేని వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి అంగడాల సతీష్, మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్ సూరే లక్ష్మీనారాయణ గాంధీ, పట్టణ అధ్యక్షుడు ఆర్కే నాయకులు, ఎర్రబోతు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర బీజేపీ రథసారథి శ్రీ మాధవ్ గారి సారథ్యంలో జరుగుతున్న యాత్ర స్ఫూర్తిగా కృష్ణా జిల్లాలో ముందడుగు అనే కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి మండలంలోనూ కూడా బీజేపీ కార్యకర్తలందరూ కలిసి పరిచయం చేసుకుని వారికి చేస్తున్న కార్యక్రమాలను వాటిని సమీక్షించి బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఒక కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గుడివాడలో మండలం 1, మండలం 2, గుడివాడ టౌన్ మండలాలు రెండింటినీ కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సమీక్షలో మన జిల్లా పార్టీ నాయకులు, పూర్వ అధ్యక్షులు అయిన గుత్తికొండ రాజబాబు గారు, మా జిల్లా ఇన్ఛార్జి గారైన కబర్తి గారు, రామినేని కృష్ణ గారు, గాంధీ గారు, సతీష్ గారు, అలాగే తదితర నాయకులు, అలాగే పట్టణంలో ఉన్న ముఖ్య కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలను మరింత బలోపేతం చేసి అలాగే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో ప్రజల నుండి ఎమ్మెల్యే రాము సమస్యల అర్జీలను స్వీకరించారు. గుడివాడ నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు.
తనను కలిసిన ప్రజల సమస్యలను సావధానంగా ఎమ్మెల్యే రాము విన్నారు. సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి పలు సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకున్నారు. పలు ప్రాంతాలకు చెందిన పలువురు రేషన్ కార్డుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని, రేషన్ కార్డు దరఖాస్తు నిరంతర ప్రక్రియ అని, ప్రజలందరూ ఆందోళన చెందవలసిన పని లేదని భరోసా ఇచ్చారు. సంబంధిత సచివాలయ శాఖ కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. గుడివాడలో డ్రైనేజీ సమస్యలపై పలు వార్డులకు చెందిన వారు ఎమ్మెల్యే రాముకు వినతి పత్రాలను అందజేశారు. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే రాము డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే రామును కలిసిన వారిలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలతో పాటుగా పలువురు కూటమి నాయకులు సైతం పాల్గొన్నారు. మాట్లాడతారు పిలిపించి నెట్ ప్రాబ్లం అనేది జరగదు. దీంట్లో నాకు చెప్పద్దు. ఎయిర్టెల్ కలిసి ఇంతమంది చేస్తుంది ఏదో ఏదో లేడు. రేషన్ కార్డు ఉందా మీకు? ఎంత వయసు ఎంత మీది? 52 అవుతుంది. సుజాత్ ఇది ఇల్లు మాట్లాడి మరి మీకు ఎదురున్నా సుందరయ్య భవనం నందు నేడు ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రైమరీ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ విచ్చేసి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు పలు సూచనలు అందజేయడం జరిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని పరిష్కరించే విషయంలో విద్యార్థి ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, ఇతర అంశాలపై ఎస్ఎఫ్ఐ నాయకులు దృష్టి పెట్టి విద్యార్థులను సమైక్యం చేస్తూ విద్యారంగంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేసేందుకు విద్యార్థులతో కలిసి పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్, కార్యదర్శి సమరం, మండల కార్యదర్శి నాగేంద్ర, అధ్యక్షుడు జగన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కృష్ణా జిల్లా ప్లేనాన్ని గుడివాడ నగరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలని చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ప్రణాళిక రూపొందించుకోవడం కోసం ఈ ప్లేన సమావేశం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖ మంత్రి గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ ప్రకటనల్లో విద్యార్థులకు సమస్యలు ఏమీ కనిపించకపోయినా వాస్తవంగా ఈరోజు డిగ్రీ అడ్మిషన్స్ 3 నెలలు అవుతుంది, ఇంటర్మీడియట్ పూర్తయ్యి ఈ రోజుకి ప్రారంభం కాలేదు. 6,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. దానిపైన ఎటువంటి ప్రకటన లేదు. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు అనేకమైన అవస్థలు పడుతున్నారు. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా సర్వేలు చేస్తున్నాం. అన్ని హాస్టల్స్లో నిద్రలు పోతున్నాం. హాస్టల్ పిల్లలతో వర్షాకాలం వచ్చింది, రాబోయే శీతాకాలం, విషజ్వరాలు ప్రభావం అనేది ఎక్కువ ఉన్న ఈ హాస్టల్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, సరైన ఆహారాన్ని ఇవ్వడంలో కానీ, పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు రిలీజ్ చేయడంలో కానీ ప్రభుత్వం అలసత్వం వహిస్తూ ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ముఖ్యంగా యోగలం పాదయాత్రలో లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామన్నారు. ఈరోజు దానిపైన మాట్లాడటం లేదు.
117 జీవో రద్దు చేసి స్కూల్స్ మూసివేత ఆపుతామని చెప్పారు. ఈరోజు జీవో నెంబర్ 19/2021 తీసుకొచ్చి కొత్తగా స్కూల్స్ మూసివేత కార్యక్రమం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు 10th క్లాస్లో విద్యార్థులకి తల్లికి వందనం మొత్తం అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చామని చెప్పారు. ఈరోజు మేము క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు 5,000, 8,000, 7,000 పడిన విద్యార్థులు ఉన్నారు. పూర్తిగా పట్టణం విద్యార్థులు ఈరోజు 40% మంది వరకు ఉన్నారు. అర్హులైన ప్రకటించి లిస్టుల్లో పేర్లు వచ్చిన నేటికి డబ్బులు పడిన పరిస్థితి. ఈరోజు ఈ విద్యార్థులు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుంటే పత్రికల్లో, టీవీల్లో విద్యాశాఖ మంత్రి గారు కానీ విద్యార్థులకు అన్నీ ఉన్నాయన్నారు. నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగు లోకేష్ గారు పెట్టి గిన్నీస్ రికార్డుల్లోకి మేము ఎక్కించామన్నారు. వాస్తవానికి గిన్నీస్ రికార్డుల్లో ఎక్కడం కోసం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కాదు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దేనికోసం? ఆ విద్యా సంస్థలో ఉన్న సమస్యలను చర్చించి విద్యార్థుల యొక్క చదువు, వాళ్ళ యొక్క వివిధ రకాల పరిస్థితులను చర్చించి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే విధంగా ఉండేదానికి పేరెంట్స్ టీచర్ మీటింగు. కానీ ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా చివరికి గిన్నీసుల కోసం మార్చేశారు. మరి విద్యార్థుల సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? విద్యాలయాలు ఎప్పుడు ఉన్నతంగా తయారవుతాయి? విద్యార్థులకు మంచి చదువు ఎప్పుడు దక్కుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ఇప్పటికే ఎస్ఎఫ్ఐ అనేకమైన ఆందోళనలు చేస్తుంది. ఈ అన్నింటి పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో కూడా విద్యారంగ పరిష్కారం కోసం, సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతా ఉన్నాం. దీంట్లోకి విద్యార్థులు విరివిగా రావాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు సమరం, ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శిని. ఈ రోజున జూలై 30వ తేదీన స్థానిక సుందరయ్య భవనంలో జిల్లా ప్లేనరీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ జిల్లా ప్లేనరీలో ముఖ్యంగా చర్చించే అంశాలు జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏదైతే కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కొన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ రోజుకి అడ్మిషన్లు ప్రారంభించలేదు. మొన్ననే జీవో వదిలేరు కానీ డేట్ మాత్రం నామాత్రంగానే అదిగో ఇదిగో అని చెప్తూ డిగ్రీ వ్యవస్థను నిర్వహణ చేసే ప్రమాదం ఉంది. ఏదైతే మేము అధికారంలో రాగానే పీజీ విద్యార్థులకు ఫీజు రిమెంట్స్ కల్పిస్తామని చెప్పి ఇవాళ పీజీ విద్యార్థులకు ఫీజు రిమెంట్స్ లేకుండా చేస్తున్నారు. అధికారంలో రాగానే జీవో నెంబర్ రద్దు చేసే బాధ్యత నాదని విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ చెప్పడం జరిగింది. అయితే ఆ జీవో నెంబరు రద్దు చేసింది లేదు, ఫీజు రిమెంట్స్ ఇస్తామా ఇవ్వమా అని చెప్పే ఆలోచనలో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఇవాళ అనేక కాలేజీలు పీజీ విద్యార్థులు జాయిన్ చేసుకునే అనేక కాలేజీలు ప్రశ్నిస్తున్నాయి, ఇలా ఫీజు రిమెంట్స్ వచ్చిద్దా రాదా, మేము ఏ విధంగా ఫీజులు ఖరారు చేసుకోవాలని మమ్మల్ని కూడా అడగడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాని మీద దృష్టి సారించట్లేదు. పీజీ విద్య కూడా కోర్సును ఎత్తియే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మేము భావిస్తున్నాం. ఏదైతే కృష్ణా యూనివర్సిటీ అటు ఉమ్మడి జిల్లాగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా మన కృష్ణా జిల్లాలో ఉన్నది ఏకైక కృష్ణా యూనివర్సిటీ. ఆ కృష్ణా యూనివర్సిటీ సొంత భవనాలు కేటాయించి దగ్గర ఒక 6-7 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు దానికి సొంత హాస్టల్ భవనం లేదు. ఏదైతే కృష్ణా యూనివర్సిటీలో పీజీ కోర్సు ఉన్నాయి, ఆ పీజీ కోర్సులు జాయిన్ అవుతాక హాస్టల్ లేక అక్కడ పీజీ కోర్సులు కూడా ఎత్తేసే ప్రమాదం ఉంది. ఈరోజు కూడా నామినల్గా ఒక 40-50% మాత్రం హాస్టల్ భవనాలు ప్రారంభమైనాయి. ఏదైతే హాస్టల్ భవనాలు లేకుండా గత 2 సంవత్సరాల కిందట ఒక విద్యార్థులు కరెంట్ షాక్ కొట్టి వేరే రూమ్లో ఉండి కరెంట్ షాక్ బాధిన పడి 2 విద్యార్థులు గాయపడి హాస్పిటల్లో చేరడం జరిగింది. దాని మీద కూడా ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా పోరాటం చేయడం జరిగింది. ఏదైతే డిగ్రీలో తీసుకొచ్చిన మేజర్ మైనర్ విధానం ఉందో ఆ మేజర్ మైనర్ విధానం కూడా డిగ్రీ వ్యవస్థని నాశనం చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మేజర్ మైనర్ విధానం తీసుకొచ్చారు. ఆ మేజర్ మైనర్ విధానంలో మాకు మ్యాథ్స్, పొలిటికల్ సైన్సు, ఎకనామికల్ ఇలాంటివి ఉండాలి. కానీ ఆ సబ్జెక్టులు లేకపోవడం వల్ల వాళ్ళకి నచ్చే కోర్సు జాయిన్ అవ్వడం కూడా ఆ కోర్స్ మా దగ్గర లేదు, దాని ఫ్యాకల్టీ మా దగ్గర లేదని చెప్పడం వల్ల అదైతే మేజర్ మైనర్ తీసుకొచ్చారు దానివల్ల కూడా విద్య దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఈ రోజున పేద మధ్యతరగతి పిల్లలు ఒక గవర్నమెంట్ కాలేజీలోనో ప్రైవేట్ కాలేజీలో చదువుదాం అనుకుంటే ఇక్కడ ఫీజులు ఏమో చూస్తే విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో లక్షలు ఈ రోజున డిగ్రీలో కూడా ఈ మధ్యన కాలంలో ఒక 10,000 12,000 తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఈ రోజున ఎయిడెడ్ ఎప్పుడైతే ఎత్తేసారో ఏదైతే ఎయిడెడ్లుగా వ్యవహరించిన కాలేజీలను మేము తీసేస్తున్నాం, వీళ్ళు ప్రైవేట్గా నడుపుకుంటారు, గవర్నమెంట్లో వీళ్ళని తీసుకొచ్చే ఆప్షన్లు అందరూ ప్రైవేట్గా నడుపుకుందామని ప్రకటించారు. ఏదైతే ప్రకటన చేయడం ప్రైవేట్ పరం అవడం, ఆ ప్రైవేట్ పరం అవడం ద్వారా ఏదైతే వ్యవస్థ మొత్తం డిగ్రీ రోజున విపరీతంగా డిగ్రీ కాలేజీలో ఫీజులు పెరుగున్నాయి. డిగ్రీ కాలేజీలో మొదట మేము చదువుకున్న వీళ్ళు 10,000 5,000 డిగ్రీ పూర్తయ్యేది, ఇవాళ 30,000 40,000 డిగ్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. ఏ విధంగా పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ రోజున ఫీజులు కట్టే పరిస్థితి ఉందా? ఇవాళ ఏదైతే నిరుద్యోగిత బాగా పెరిగింది, ఈ రోజున కూడా ఆర్థిక స్థితిగా ఇవాళ కుటుంబాలు కూడా లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే ఎన్నికల సందర్భంగా
హామీ ఇచ్చున్నారో హామీలన్నింటిని అమలు చేయాలని, ప్రతి పేదవాడికి, ప్రతి చదువుకునే విద్యార్థినికి ఫీజు రిమెంట్స్ కల్పించాలని, పీజీ విద్యార్థులకు ఫీజు రిమెంట్స్ కూడా ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ రద్దు చేయాలని కోరుతున్నాం. ఇవాళ నాడు నేడు పనులు మధ్యలో ఆగిపోయి స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్లో కూడా అక్కడక్కడే శిథిలాస్థితుల్లో కానీ లేదా మధ్యలో గోడలు కట్టుకోకుండా నిలిపివేసిన పాఠశాలలు కూడా ఉన్నాయి. ఆ పాఠశాల కూడా పూర్తి చేయాలి. ఏదైతే తల్లికి వందనం ఎలాంటి ఆంక్షలు లేకోకుండా ప్రతి విద్యార్థికి ఎంతమంది చదువుకుంటే అంతమందికి నేను తల్లికి వందనం అమలు చేస్తానని చెప్పారు. ఇవాళ ఆ 15,000 ఇవ్వకపోయే 2,000 కటింగ్ అన్నారు. గవర్నమెంట్ స్కూల్ కంటే ఏదో మెయింటెనెన్స్ ఖర్చులనో లేదా అక్కడ ఉన్న వాచ్మెన్లకనో ఇతర ఖర్చులకు చేస్తారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళకి, ప్రైవేట్ కాలేజీలకి ఏ మెయింటెనెన్స్ ఖర్చులతో మీరు 2,000 కట్ చేస్తారో మేము అడుగుతున్నాం. ఇవాళ చెబుతున్నాం, ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఆ ఇంటర్మీడియట్ చదువుకునే ఈ రోజుకి తల్లికి వందనం అమలు కాలేదు. కొంతమందికి మాత్రం నామినల్గా 4,500, 6,000, 7,000 మాత్రమే పడున్నాయి. ఏదైతే ఈ పూర్తి స్థాయి మీరు కూడా పూర్తి స్థాయి సర్వే చేసి ప్రతి విద్యార్థికి ఎంతమంది చదువుకుంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ విద్యుత్ స్మార్ట్ మీటర్లను పరిశ్రమలకు మాత్రమే అని చెప్తూ నేడు నివాసం ఉండేందుకు సరైన వసతులు కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో వారికి స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం సరికాదు అంటూ సిపిఎం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల స్మార్ట్ మీటర్లు బిగించిన ఇళ్ల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులను చూపిస్తూ స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియు జిల్లా అధ్యక్షులైనటువంటి వై నరసింహులు మాట్లాడుతూ అదానీ లాంటి కంపెనీలకు మరింత లాభం చేకూర్చేలాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్లను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, పేద ప్రజలపై కుదిబండగా మారి ఈ మీటర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో గత కొద్ది రోజుల నుంచి స్మార్ట్ మీటర్లు ఇంటింటికి తిరిగి బిగించడం జరుగుతుంది. ప్రభుత్వం ఒకవైపున మేము ఎక్కువ యూనిట్లు అంటే 300 యూనిట్ల పైన కరెంటు కాల్చే వాళ్ళకే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని మొదట చెప్పారు. నిన్నైతే విశాఖపట్నంలో మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు మేము వినియోగదారులు మా ఇంటికి మీటర్ బిగించొద్దు అంటే మేము పెట్టమని చెప్పేసి ఆయన నిన్న చెబుతున్నారు. మళ్ళీ ఇవాళ పత్రికల్లో సిఎండి విజయానంద్ గారు వేగంగా విద్యుత్ మీటర్లు బిగించే పని పూర్తి చేయండి అని చెప్పేసి చెబుతున్నారు. అందుకని ఈ రకంగా స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది, ప్రజల్ని మోసం చేస్తుంది. ఆదానికి లొంగిపోయి ఆయనకి లాభం చేయడం కోసం ఈ రోజున బాగున్నటువంటి మీటర్లన్నింటినీ తీసి చెత్తబుట్టలో వేసి 2 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి పని చేస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించినటువంటి చిన్న వ్యాపార సంస్థలకు కూడా అంతకుముందు 600 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1,200 రూపాయలు వస్తూ ఉంది. ఇళ్లకు కూడా అంతకుముందు 100-200 వచ్చేటటువంటి కరెంటు బిల్లు 300-400 రూపాయలు వస్తుంది. అందుకని స్మార్ట్ మీటర్లు బిగించుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా కరెంటు బిల్లు పెరిగి వస్తుంది. ఇదే కాదు, రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం ఉంది. ఈ మీటర్కి 9,000 రూపాయలు దాని ఖరీదు. ఇంతకుముందు మీటర్లు మారిస్తే ఉచితంగానే విద్యుత్ శాఖ వాళ్ళు మార్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మీటర్ ఖరీదు 9,000 రూపాయలు కూడా వినియోగదారుల నుంచే 93 నెలల్లో వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాదు, ఇప్పుడు మనం ఎక్కువ కరెంటు కాల్చేటటువంటి సమయంలో ఇప్పటి వరకు మనం ఎన్ని యూనిట్లు కాల్చామనే దాన్ని బట్టి యూనిట్ రేట్ ఇంతని మనం నిర్ణయించి వసూలు చేస్తున్నారు. కానీ ఇక ముందు మనం ఎక్కువ కరెంటు కాల్చే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్య కాల్చేటటువంటి కరెంటుకి మామూలు రేటు కంటే ఎక్కువ రేటు వసూలు చేస్తారంట. అందుకని ఈ రకంగా భవిష్యత్తులో అసలుగా కరెంటు స్విచ్ వేసుకోవాలంటేనే షాక్ కొట్టేటటువంటి పద్ధతుల్లో మొత్తం విద్యుత్ రంగాన్ని అంతా కూడా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడుతున్నారు. అందుకని ప్రజలకి భారం అవుతున్నటువంటి విద్యుత్ సంస్కరణలు ఆపాలి. ఇప్పుడు బిగించినటువంటి స్మార్ట్ మీటర్లన్నింటినీ తొలగించాలి. స్మార్ట్ మీటర్లు ఇంకా కొత్తగా ఎక్కడా కూడా పెట్టకూడదని చెప్పేసి ప్రజా ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం చెప్పేదానికి బయట ప్రచారం చేసేదానికి ఇక్కడ ఆచరణలకి చాలా తేడా ఉంది. ఇది అసలు బీఫామ్ కూడా దీనికి గతంలో బీఫామ్ కోసం తిరిగాము, బీఫామ్ ఇవ్వలేదు. కానీ ఇల్లు చూస్తే అసలు ఆయనకి ఇంట్లో చుట్టూ గోడలు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. చుట్టూ పట్టాలు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తల్లిను కొడుకు ఉంటారు, వాళ్ళకి జీవనాధారం లేదు. అలాంటి ఇంటికి స్మార్ట్ మీటర్ వాళ్ళు బిగించారంటే ప్రభుత్వం ఎందుకంటే సిగ్గుసేటు మరొక విషయం లేదు. తక్షణం ఇలాంటి ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగించారంటే ముందు ఇలాంటివి తీసేయాలి.
ప్రభుత్వం పేదవాడికి లేదు, ఏదో లాభం అన్నట్టు చెబుతున్నారు. ఇది ఈ ఇల్లు చూస్తే తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 8 కోట్ల రూపాయల నిధులతో గుడివాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులపై ఎమ్మెల్యే రాము సమీక్ష. తొలి అడుగు కార్యక్రమంలో వస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేలా నాయకులు పనిచేయాలన్న జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్. నూతన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన శ్రీరామ్కు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించిన గుడివాడ బీజేపీ నేతలు. హిందీ ప్రాథమిక పరీక్షలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను అభినందించిన త్రివేణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్. ఎక్కడ ఎటువంటి పోటీ తత్వపు పరీక్షలు జరిగినా తమ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలదు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.